హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ కుమార్ అడుపు. ఇవాళ ఏదో మార్నింగ్ లేచిన తర్వాత ఇట్లా ఫారెస్ట్ ఏరియా, ట్రైబల్ ఏరియా ఎక్స్ప్లోర్ చేద్దామని అనిపించింది. అనుకోకుండా కట్కపులూరు విలేజ్ వచ్చినాం. ఇక్కడ ఒక రైతు కనిపించిండు, అంటే తెలిసిన వాళ్ళే, కొంచెం దూరం, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో అతను ఏమన్నాడంటే మా మామిడికాయలు ఉన్నాయి తీసుకెళ్ళాలని చెప్పేసి అని అన్నాడు. సో తోటలోకి వచ్చినాం. తోటలోకి వచ్చినాక వి సర్ప్రైజ్, ఎందుకో మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. కుప్పలు కుప్పలు మామిడికాయలు, ఎన్ని కావాలి, ఎన్ని కుప్పలు కావాలి. ఎక్కడ చూసినా అవి, తోట మొత్తం అవి మామిడికాయలు, కుప్పలు 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 కుప్పలుగా మామిడి పండ్లు. ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు. నిన్న రాత్రి వర్షానికి రాలిపోయినాయి అనుకుంటా. ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు మామిడి పళ్ళు ఫ్రెండ్స్. అంటే నాకు దీంట్లో వీటిని అన్నీ చూడంగానే నా ఆకలి చచ్చిపోయింది, తినాలని ఆకలి. ఎందుకు అంటే దీంట్లో ఒక రైతు ఆవేదన ఎంత ఉంది. ఇప్పుడు ఇన్ని పండ్లు రాలిపోయినాయి అంటే అతనికి ఎంత నష్టం అయింది అని చెప్పేసి ఒక్కసారిగా థింక్ చేసిన. అంతే, తినాలని ఆశనే చనిపోయింది. ఎక్కడ చూసినా ఫ్రెండ్స్ చూడండి, ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా మామిడి పండ్లు. తోట మొత్తం ఎంత దూరం నడిస్తే అంత దూరం మామిడి పండ్లు చూడండి. అది షో నాన్ వెజ్ అంటాడు కదా, చవక అని. చవక కాదు, ఫ్రీ. చవక కూడా కాదు, ఫ్రీ. చవక కాదు, ఫ్రీ. ఫ్రీ అంటే నేను ఏదేది ఫన్నీ వర్డ్ చెప్తున్నా, కానీ ఇక్కడ ఒక రైతు ఆవేదన ఉంది చాలా. ఎందుకంటే నేను ఈ విధంగా ఫ్రీ తింటున్నానంటే ఈ కాయ నష్టం ఆ రైతుకి అయిందని అర్థం. ఈ కాయ కనీసం ఒక 5 రూపాయలు 10 రూపాయలు అమ్మితే ఈ 10 రూపాయల నష్టం రైతుకి అయినట్టే. ఎందుకంటే ఇది అమ్మబడలేదు కదా, కనీసం పెట్టుబడి కూడా రాలేదు. అలాంటిది కొన్ని వందల వేల కాయలు ఉన్నాయి. వేలు కాదు, 1,00,000 కాయ దాకా వస్తాయి తోట మొత్తం కలిపి. అంటే ఆ రైతుకి ఎంత నష్టమైంది. ఒక్కోసారి చాలామంది అంటారు మామిడి తోట ఉంది అనగానే రిచ్ అని. అంటే తోట మాది కాదు, నాకు సంబంధం లేదు. తెలిసిన వాళ్ళకి జస్ట్ రిఫరెన్స్ మీద అనుకోకుండా వచ్చిన. చూడండి ఎంత నష్టం ఉంటుంది. కొన్నిసార్లు నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా, ఎంత ఏమున్నా, ఇలాంటి లైఫ్, ఇలాంటి హ్యాపీనెస్ దొరకదు. దాంట్లో ఇదొకటి. నీ కళ్ళ ముందు ఇన్ని మామిడి పండ్లు ఉన్నా నీ కడుపు చాలా మామిడి పండ్లు ఉన్నాయి. వేలైతే కాదు, 1,00,000 దాటిపోయింది. ఎందుకంటే చాలా పెద్ద మామిడి తోట. ఇన్ని మామిడి పండ్లు ఉన్నా నా పొట్టలో పట్టేది 5-6 మాత్రమే. తినేసా, పొట్ట నిండిపోయింది. ఇవన్నీ ఎలా? మనిషి ఆశ అనేది చిన్నది కాదు, చాలా పెద్దది. కోరికలు అది అంటాడు కదా వర్తమాన మహావీరుడు, కోరికలు అనేది అపరిమితం అనేది. తినేదాకా కడుపు కోసం, కడుపు నిండిందా ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలని. బట్ తీసుకెళ్ళడం చాలా తప్పు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పినా కదా, ఒక మామిడికాయ కాస్ట్ ఒక 10 రూపాయలు తీసుకుంటే మినిమం, చెప్తున్న ఎగ్జాంపుల్, ఆ 10 రూపాయలు అనేది లాభం రాకపోయినా సరే ఆ పెట్టుబడి అనేది రైతుకు నష్టమే కదా. ఒక మామిడికాయ మీద ఒక 5 రూపాయల నుంచి 10 రూపాయలు నష్టమైతే రైతుకి, అలాంటిది కొన్ని వేల 1,00,000 కాయలు ఉన్నాయి. అంటే రైతుకు ఎంత పెట్టుబడి నష్టం జరిగింది. నేను అనేది లాభం అనట్లే, పెట్టిన పెట్టుబడి ఎంత నష్టం జరుగుతుంది. దీనికి కావాల్సిన వాటర్ గ్రీడ్ కానీ, కూలీ పని కానీ, తెంపడం కానీ, ఈ భూమి చదును కానీ, ఇవన్నిటికి ఎంత నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ఆలోచించి మనం ఏం చేయాలంటే తినే మందని తీసుకెళ్ళాలి, అంతే. ఎక్కువ ఆశపడద్దు. పోకుండా వచ్చాం, చూసావరా అదృష్టం. కష్టపడ్డాం, లెంకినాం, ఏరినాం, సంచిలో పోసినాం, మామిడి పండ్లు తెంపినాం, తీసుకుపోతున్నాం. మామిడికాయలు సంచి నింపిరు. మనోడు బ్యాంక్ ఎంప్లాయ్, కానీ ఇప్పుడు కూలీ మామిడికాయలు కూలీ. తినండి. నన్నే నడిచిపోమంటారు. ఫైనల్లీ అంతకంటే ఎక్కువ మాకెందుకు.